ఏపీ డిప్యూటీ సీఎం నోట ఇప్పుడు కొత్తగా జై ఆంధ్ర మాట ఎందుకు వస్తోంది? అంతకు మించి రాజధాని అమరావతితో ముడిపెట్టి మరి ఆయన జై ఆంధ్ర వ్యాఖ్యలు ఎందుకు చేశారు? టీడీపీ అమరావతి, వైసీపీ మావిగా నినాదాలే ప్రకంపనలు రేపుతూ ఉండగా కొత్తగా జనసేన మరో నినాదాన్ని ఎందుకు అందుకుంది? అసలు పవన్ కళ్యాణ్ మాటల మర్మమేంటి? వాటి గురించి రాష్ట్రంలో జరుగుతున్న చర్చలేంటి? జనసేన ఆత్మీయ సమావేశం వేదికగా భవిష్యత్ ప్రణాళికపై అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఎప్పట్నుంచో పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు ఎదురు చూస్తున్న చాలా ప్రశ్నలకు ఈ మీటింగ్లో సమాధానాలు చెప్పినట్టయిందని అంటున్నారు. పొత్తులు, పార్టీ నిర్మాణం, భవిష్యత్తు రాజకీయ దిశ ఇలా అనేక అంశాలపై స్పష్టమైన వైఖరి వెల్లడించారు పవన్. ఏ విషయంలోనూ సనుగుడు ధోరణి లేకుండా, సూటిగా సుత్తి లేకుండా మాట్లాడారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అదంతా ఒక ఎత్తైతే ఇదే మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి చేసిన జై ఆంధ్ర వ్యాఖ్యల చుట్టూ ఇప్పుడు సరికొత్త చర్చలు మొదలయ్యాయి. అందున జై అమరావతి కాదు, జై ఆంధ్ర అనడం వెనుక పవన్ వ్యూహం ఏమై ఉంటుంది అంటూ రకరకాల కోణాల్లో విశ్లేషణలు జరుగుతున్నాయి. రాజధాని చుట్టూ ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కిన పరిస్థితి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అమరావతి నిర్మాణ, పరిరక్షణ అజెండాతో ముందుకు సాగుతూ ఉండగా విపక్షం వైసీపీ వైఖరి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్న వైసీపీ ఇప్పుడు మావిగన్ నినాదాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ వివాదాల చుట్టూనే రాజకీయం తిరుగుతూ హాట్ డిస్కషన్స్ నడుస్తున్న టైంలో అధికార భాగస్వామి అయిన జనసేన అధ్యక్షుడు ఇచ్చిన జై ఆంధ్ర నినాదం సరికొత్త సందేహాలను రేపుతోంది. రాజధాని చుట్టూ జరుగుతున్న పరిమిత చర్చ, అభివృద్ధి పనులకు అతీతంగా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాల మధ్య సమతుల్యత రావాలి, ఐక్యత ఉండాలన్న విస్తృత దృక్పథాన్ని ప్రతిపాదించడమే ఈ వ్యాఖ్య ఉద్దేశమా అంటూ చర్చించుకుంటున్నారు కొందరు. అలా కాకుండా ఇది భవిష్యత్తు రాజకీయ వ్యూహానికి సంకేతమా అన్నది మరికొందరి డౌట్. ఆయన ఉద్దేశం ఏమున్నా సరే జై ఆంధ్ర వ్యాఖ్యలు మాత్రం ప్రధాన రాజకీయ వేదికల మీద అజెండాగా మారిపోయాయి. పవన్ కళ్యాణ్ సడన్ గా అలా ఎందుకు మాట్లాడారు? ఆయన అసలు అజెండా ఏంటి? ముందు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు అంటూ రకరకాల ప్రశ్నలకు సమాధానాలు వెదికే పనిలో ఉన్నారు కాస్త పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వారంతా. సాధారణంగా పవన్ ఏ సందర్భంలో ఏం మాట్లాడినా అది సంచలనంగానే మారుతూ ఉంటుంది. ఇది కూడా ఆ కోవలోదేనా, లేక అంతకు మించిన ప్రాధాన్యం ఉన్నదా అంటూ విశ్లేషణలు కూడా నడుస్తున్నాయి. అలాగే ఈ మీటింగ్లో తమిళనాడు ఎన్నికల నుంచి ఏపీలో కూటమి పొత్తుల వరకు ప్రస్తావించారు ఆయన. తాజా రాజకీయ పరిణామాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపైన మాట్లాడారు. కానీ వాటన్నింటికంటే ఎక్కువగా జై అమరావతి కాదు, జై ఆంధ్ర అనాలన్న వ్యాఖ్యల చుట్టూనే ప్రస్తుతం రాజకీయం తిరుగుతోంది. అసలు ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నారు అన్నది పొలిటికల్ సర్కిల్స్ ముందున్న బిగ్ క్వశ్చన్. రాజధాని అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్. అలాంటి అమరావతి పేరు పెట్టి మరి జై అమరావతి అనొద్దు, జై ఆంధ్ర అనాలి అని ఉప ముఖ్యమంత్రి చెప్పారు అంటే అదేం ఆషామాషిగా మాట్లాడిందో, యాదృచ్ఛికంగా చెప్పిన మాటో కాదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అమరావతి అంటే 33,000 ఎకరాల రాజధాని ప్రాంతం వరకు మాత్రమే పరిమితమవుతుందని, కానీ జై ఆంధ్ర అంటే 5 కోట్ల మంది ప్రజలను ఏకం చేసే నినాదమని పవన్ భావిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు కొందరు. ఇక అమరావతిపై వైసీపీ అవినీతి ఆరోపణలు చేస్తున్న వేళ ఈ సమీకరణలన్నింటినీ కలిపి చూస్తే పవన్ వ్యాఖ్యల ప్రభావం రాజధాని మీద నెగిటివ్గా పడే అవకాశం ఉందన్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర అనే భావన కంటే అమరావతి అనే పదమే ఎక్కువగా హైలైట్ అవుతోందన్న ఫీలింగ్ ఉంది. మరోవైపు ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని, తెలంగాణలో అంతగా లేవని ఆయన అనడం కూడా చర్చకు దారితీసింది. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఎన్నికల సమయంలో అన్న పవన్ ఇప్పుడు కులాలపై ఇలా మాట్లాడడమేంటో అర్థం కావడం లేదని అంటున్నారు. ఇదే సమయంలో రాజధానికి కులముద్ర వేయడం కూడా మైనస్గా మారిందన్న చర్చ కొనసాగుతోంది. దీంతో జై అమరావతి అంటూ ముందుకు వెళ్లడం రాజకీయంగా రాంగ్ సిగ్నల్ ఇస్తుందన్న అంచనాతోనే పవన్ జై ఆంధ్ర లైన్ తీసుకున్నారన్న వాదన సైతం వినిపిస్తోంది. మొత్తానికి ఆయన ఉద్దేశం ఏదైనా గానీ కొత్తగా చేసిన జై ఆంధ్ర నినాదం మాత్రం పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది.